ఇప్పుడు పేషెంట్‌ని చూసాను. చాలా సాడ్ స్టోరీ. నాకు ఎలా చెప్పాలో, ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. లాస్ట్ మంత్ డెలివరీ అయ్యారావిడ. బేబీ వెయిట్ ఎంతుందిరా పుట్టినప్పుడు? 4 కేజెస్ బేబీ చనిపోయింది. ఆ! లాస్ట్ 1 మంత్‌లో ఆవిడ ఒక స్కాన్ కూడా చేయించుకోలేదు. ఇప్పుడు చాలామంది వెజైనల్ డెలివరీ అయిపోవాలి అన్న ఇంటెన్షన్‌తో చాలా మిస్టేక్స్ చేస్తున్నారు. నువ్వు అదే చేసావా? వెజైనల్ డెలివరీ అయిపోతది పర్టిక్యులర్ దానికి వెళ్తే అని చెప్పి, చక్కటి పండంటి బేబీని పోగొట్టుకుంది అమ్మాయి. అలా ఎవరు చేయకూడదని ఇంటెన్షన్‌తో చెప్తున్నానిది. షీ యూజ్డ్ టు వర్క్ ఎట్ ఎ ప్లేస్. వాళ్ళ కొలీగ్ చాలా వెజైనల్ డెలివరీలు చేశాను అని చెప్పి, లాస్ట్ 1 మంత్‌లో అమ్మాయికి స్కాన్ గూడా ఎక్కడికి వెళ్ళనివ్వలేదు. ఒక గైనకాలజిస్ట్‌ని కలవనివ్వలేదు. ఆ అమ్మాయి చాలా డెలివరీలు చేశాను, నీకు చేస్తానని చెప్పి ఒక సెంటర్‌లో జాయిన్ చేసింది. ఆ సెంటర్‌లో ఒక పీడియాట్రిషియన్ గాని, ఒక ఎనస్థిటిస్ట్ గాని, ఒక గైనకాలజిస్ట్ గాని ఎవరైనా ఉంటారా ఆ సెంటర్‌లో? ఎవరు ఉండరు. ఆ అమ్మాయి హ్యాండిల్ చేస్తానని చెప్పింది. వీళ్ళు ఏం చదువుకున్నావురా నువ్వు? చదువుకున్న మనుషులు వెజైనల్ డెలివరీ చేసేస్తది అన్న ఒక్క ఇంటెన్షన్‌తో వెళ్ళిపోయావు గదా! గుడ్డిగా అమ్మాయిని నమ్మేసి వెళ్ళింది. ఉమినీళ్ళు లీక్ అవుతున్నాయని వెళ్ళింది. ఆ అమ్మాయి టాబ్లెట్స్ అవి పెట్టింది. టాబ్లెట్స్ పెట్టి నైట్ వరకు ఉంచారు. ఇంక నైట్‌కి ఇంక నవలగాట్లేదని అప్పుడు అమ్మాయి బయటకొచ్చి ఒక వేరే హాస్పిటల్‌కి వెళ్ళింది. కానీ నువ్వు వెళ్ళడం టైంకెళ్ళావా ఆ సెంటర్‌కి? వెళ్ళలేదు. ఆ! ఒక ప్రాపర్ రిపోర్ట్స్‌తో ఎళ్ళావా? వెళ్ళలేదు. సో, అంత లేట్‌గా నువ్వు ఆ సెంటర్‌కి రీచ్ అయినప్పుడు వాళ్ళు కూడా హెల్ప్ చేయలేకపోయారు నీకు. అవునా? అప్పటికి ద్వారం ఫుల్‌గా ఓపెన్ అయిపోయింది. సో, ఇంకా వెజైనల్ డెలివరీయే చేయాలి తప్పదు అని చెప్పి ఒక 1 అవర్‌లో వాళ్ళు వెజైనల్ డెలివరీ చేశారు. 4 కేజీ బేబీని డెలివర్ చేశావు. బేబీ ఏడ్చిందా పుట్టగానే? హైపాక్సిక్ ఇష్కెమిక్ ఎన్కెఫలోపతి అంటారు. టైమ్‌లీ డెలివరీ అవ్వకపోయినా బేబీకి లోపల ఆక్సిజన్ లెవెల్స్ అవి డ్రాప్ అయిపోయి బ్రెయిన్‌కి కూడా ఆక్సిజన్ సప్లై ఆగిపోతుంది. బేబీ డెత్ అయిపోయింది. అప్పుడు డెలివరీ అయ్యాక నీకు తెలిసింది 4 కేజీ బేబీ ఉంది అని.